సువార్తను ప్రకటించడానికి వచ్చిన சென்னையிலிருந்து வருகிறோம். చెన్నై పట్టణం నుంచి మేము వచ్చున్నాం. நாங்கள் ஜெபித்துக் கொண்டிருக்கும் பொழுது మేము ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో சகோதரி, உங்களுக்கு தெரிஞ்ச சகோதரி, எங்களோட அண்ணி வந்து அவங்க மூலியமா கத்தரை வந்து பேச சொல்லி அவங்களோட வந்து இந்த இடத்துல வந்து ஊழியம் செய்யணும்னு சொல்லி சொன்னாங்க. మా వదిన గారి ద్వారా ఈ స్థలంలో వచ్చి ఈ సువార్త చేయడం దేవుడు ప్రేరేపించాడు. பிரியமானவர்களே, ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை பற்றி நற்செய்தி நாங்கள் அறிவிக்க வந்திருக்கோம். ప్రభువైన యేసు క్రీస్తుని గురించినటువంటి సువార్త చెప్పాలని మేము వచ్చున్నాం. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து யார்? ప్రభువైన యేసు క్రీస్తు இந்த உலக ரட்சகர். ఆయన ఈ లోక రక్షకుడై ఉన్నాడు. எதற்காக வந்தார்? ఎందుకొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు? வானத்தை பூமி அண்ட சராசரங்கள் படைத்தவர், సర్వ సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు. பரிசுத்த வேதாகமத்துல சொல்லப்பட்டது, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది, வானத்தையும் பூமியை படைத்தார். ఆయన ఆకాశమును భూమిని సృష్టించి இந்த உலகத்தை படைத்தார். ఈ సర్వ లోకమును సృష్టించి ఉన్నాడు. ஏதேன் தோட்டத்தை படைத்தார். అలాగే సృష్టిలో ఏదేని తోటను కూడా ఆయన కలుగు చేసి ఉన్నారు. மனிதனை ஆணும் பெண்ணுமாகவே அந்த சிருஷ்டித்து வைத்தார். ఆ ఏదేని తోటలో ఆ మనుషులను స్త్రీ పురుషులుగా కలుగు చేసి అక్కడ ఉంచారు. அவர்கள் தேவ சாயலாகவே சிருஷ்டித்தார். వారిని దేవుని పోలికతో సృష్టించుకున్నారు. எல்லாமே நல்லதென்று கண்டார். అన్ని చూసి కూడా ఆయన మంచిగా అనుకున్నాడు. ஆனா மனிதன் பாவம் செய்து, అయితే మనుషులు పాపము చేసి దేవుடைய వార్த்தைக்கு கீழ்ப்படியாம దేవుని యొక్క మాటలకు లోబడకుండా அந்த ஏதேன் தோட்டத்தை விட்டு வெளியேற்றப்பட்டான். ఆ ఏదేని తోట నుంచి వారు వెలివేయబడ్డారు. ஒவ்வொரு மனிதனும் அனுப்பி பார்க்கிறார். ఒక్కొక్క మనుషు దేవుని యొక్క మనుషులను ఆయన పంపించి చూశాడు. நோவா கண்ணிலே கிருபை கிடைத்தது. నోవాహుకు దేవుని నుంచి కృప లభించింది. அந்த 8 பேர் குடும்பம் மாத்திரம் ரட்சிக்கப்பட்டார்கள். అయితే నోవాహును బట్ట 8 మంది మాత్రమే రక్షణ పొందుకున్నారు. நோவா தேவ மனுஷன் உலகம் முழுவதும் சுவிசேஷம் அறிவித்தார். నోవాహు దేవుని ఆ యొక్క దాసుడు గురించి కూడా ఆ యొక్క సమయంలో సువార్తను ప్రకటించాడు. ఆయన ஒருவரும் மனம் திரும்பல. అయితే ఎవరు కూడా మారు మనసు పొందలేదు. இந்த உலகத்தை நாசமாக்கினார். ఈ లోకాన్ని దేవుడు అంతం చేశాడు, జల ప్రళయం రప్పించి. ஒவ்வொரு பரிசுத்தவான்களையும் தீர்க்கதரிசிகளை இந்த உலகத்துல அனுப்பி பார்க்கிறார். అనేక మంది ప్రవక్తలను పరిశుద్ధులను దేవుడి లోకానికి పంపించాడు. ஒருவரும் மனம் திரும்பல. ఒకరు కూడా మారు మనసు పొందలేదు. தமது சிங்காசனத்துல அமர்ந்திருக்கிற దేవుడు தம்முடைய ஒரே பேரான குமாரனை வெளிப்படுத்தினார். అయితే దేవుడు తన సింహాసనం మీద ఆసీనుడుగా ఉన్నటువంటి తన ఏకైక కుమారుని లోకమునకు పంపించాడు. அவர்தான் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து. ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. அவர்தான் உலக ரட்சகர். ఆయన మాత్రమే లోక రక్షకుడై ఉన్నాడు. தேவன் தம்முடைய ஒரே பேரான குமாரனை அனுப்பி, దేవుడు ఆయన ఏకైక కుమారుడు అయినటువంటి యేసు ప్రభుని భూమి మీదకి పంపించి, ஒருவனும் கெட்டு போகாமல் ఒకరు కూడా నశించిపోకుండానట్లు நித்திய ஜீவனை அளிக்கும்படியாக నిత్య జీవమును పొందుకున్నట్లు இவ்வளவா இந்த உலகத்தில் தந்தருளினார். ఆయనను ఈ లోకానికి దేవుడు అనుగ్రహించాడు. மனிதன் எதுனா கெட்டு போயிருக்கிறான். మనుషులు దేనిలో అయితే చెడిపోయి ఉన్నాడో பாவத்துல கெட்டு போயிருக்கிறான். పాపములో చెడిపోయి ఉన్నారు. குடி பழக்கத்துல கெட்டு போயிருக்கிறான். త్రాగుడు వలన చెడిపోతూ ఉన్నారు. சிகரெட் பழக்கத்துல கெட்டு போயிருக்கிறான். అలాగే ఈ యొక్క సిగరెట్ పొగ తాగడం వల్ల చెడిపోతూ ఉన్నాడు. கஞ்சா பழக்கத்துல அடிமையா இருக்கிறான். గంజాయి అలవాటు ద్వారా చెడిపోతూ ఉన్నారు. அவனோட மன உளைச்சல் அவனை வந்து பாவத்துல உள்ளாக்குது. వారిని పాపమునకు లోపరుస్తూ ఉంది. அவன் வேசித்தனத்துல இருக்கிறான். అనేక మంది వేశ్యలుగా ఉంటూ ఉన్నారు. இதெல்லாம் நீக்கும்படியாகதான் వీటిని అన్నిటిని కూడా తొలగించినట్లునే ஆண்டவராகிய இயேசு கிறிஸ்து வந்தார். ప్రభువైన యేసు క్రీస్తు లోకానికి వచ్చిండు. எத்தனை பேர் ஆமென் சொல்றீங்க? ఎంతమంది ఆమేన్ అంటారు? ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, ஹல்லேலூயா. ஒருவனுக்கு கெட்டு போக அவருடைய சித்தமே கிடையாது. ఒక్కరు కూడా నశించిపోవడం దేవుని యొక్క చిత్తం కాదండి. எல்லாருமே மனம் திரும்ப வேண்டும் என்று ஆண்டவராகிய இயேசு கிறிஸ்து சித்தம் உள்ளவராக இருக்கிறார். అందరూ కూడా మారు మనసు రక్షణ పొందాలని దేవుడు చిత్తము కలిగి ఉన్నాడు. ஆண்டவராகிய இயேசு கிறிஸ்து சகல பாவங்களை நம்மை சுத்திகரிக்கும். ప్రభువైన యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. நீங்க ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவை விசுவாசித்தால், మీరు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే நீங்கள் ரட்சிக்கப்படுவீர்கள். మీరు రక్షణ పొందుకుంటారండి. இயேசுதான் வழி, యేసయ్యే ఆ మార్గము, இயேசுவே சத்தியம், యేసే సత్యము, இயேசுதான் ஜீவன். యేసు మాత్రమే జీవమై ఉన్నారు. அவர்தான் பரலோகத்துக்கு வழிகாட்டி. ఆయన మాత్రమే పరలోక రాజ్యమునకు మనం నడిపించగలరు. அவர் இல்லாம நீங்க பரலோகம் போக முடியாது. ఆయన లేకుండా మనము పరలోక రాజ్యమును చేరుకోలేము. பிரியமானவர்களே, ప్రియమైన వారులారా, ஒருவனும் கெட்டு போக ஒரு சித்தமே கிடையாது. ఒక్కరు కూడా నశించిపోవడం దేవుని ఇష్టము కాదు. வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களே, ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా, வருத்தப்பட்டு பாரம் சுமக்கிறவர்களே,